అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జనవరి 2. మీ దినములను మీ సంతతి వారి దినములను భూమికి పైగా ఆకాశము నిలుచున్నంత కాలం విస్తరించును. ద్వితీయోపదేశకాండము 11:21. మనం ప్రభువుకు లోబడిన యెడల ప్రతి విధమైన అన్య దేవత నుండి దూరపరిచి సంవత్సర ఆరంభము నుండి సంవత్సరాంతం వరకు ఆయన మనకు సమస్తమును సమృద్ధిగా దయచేయును. ద్వితీయోపదేశకాండము 11:12. అనారోగ్యతలో లేక దారిద్రతలో నీకు కావలసినంతయు ఆయన నీకు ఇచ్చును. ఒకవేళ అంత త్వరగా కాదు కానీ అంత ఆలస్యంగా కూడా కాకపోవచ్చును. ఒకవేళ అంత ఎక్కువగా కూడా కాదు కానీ మరి అంత తక్కువగా కూడా కాకపోవచ్చును. ప్రభు ఇశ్రాయేలులకు మాత్రమే కాదు కానీ వారి పశువులకు కూడా సమృద్ధిగా ఇచ్చేదనని వాగ్దానం చేశాను. ద్వితీయోపదేశకాండము 11:15. దీని అర్థమేమనగా మనము దేనిని గురించి కలవరపడనక్కర్లేదు. ప్రభు పైకి కనబడు మన అక్కరలను మాత్రమే కాదు కానీ తెలియని మన చిన్న అక్కరలను కూడా తీర్చును. తర్వాత వారు ఏమాత్రమును మోసపోకూడదని ఆయన వారిని హెచ్చరించెను. ప్రభువు వర్ధిల్లి వారి ఆదాయము హెచ్చైన పిమ్మట ప్రభు నుండి వైదొలిగిపోయిన వారిని అనేకులను నేను చూస్తిని. ఒకప్పుడు వారు ఎంతో ఆసక్తిగా ఉండిరి, కానీ ఇప్పుడు వారు ఎంతో చల్లారిపోయిరి. వారు అక్కరలో ఉన్నప్పుడు కూడికలకు క్రమముగా వచ్చి పదే 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 ప్రార్థించమని కోరుదురు. అయితే ఇప్పుడు ప్రార్థనకు జవాబుగా వారి అక్కరలు తీర్చబడను గనక వారిలో అనేకులను అంతగా మనం చూడం. ఆదివారములలో కూడా అంతే. వారు నిజముగా వర్ధిల్లుట చేత మోసగించబడిరి. కావున మీలో ఎవరైతే వర్ధిల్లిరో వారు మీ ప్రార్థన సమయమును తక్కువ చేయవద్దనియు దేవుని మందిరమునకు ఎంతమాత్రమును దూరం కావద్దనియు మిమ్మలను హెచ్చరించుచున్నాను. కొంతమందికి తమ దశమ భాగములు క్రమముగా ప్రభువునకు ఇచ్చు అలవాటు కలదు. అయితే ఇప్పుడు వారి ఆదాయం పెరిగింది గనక ఇంత ఎక్కువ దశమ భాగం ఎలాగూ ఇచ్చేదను, ఇది ఎంత పెద్ద మొత్తము కదా అని ఆశ్చర్యపడుదురు. మనము దేవుని భాగమును ఆయనకు ఇచ్చుట్లో తప్పిపోయినప్పుడు నిజముగా మనం దేవుని యొద్ద దొంగిలిన వారమవుదుము. మలాకీ గ్రంథం 3:8-10 వచనములు. అంతేకాకుండా దేవుని సమయమును కూడా దొంగిలించకము. ఒకవేళ నీవు వివాహం కాకమునుపు ప్రార్థనలో గంటల కొలది సమయమును గడుపుచుండవచ్చును. అయితే ఇప్పుడు వివాహమైన తర్వాత ఆయన యొద్ద గడుపుటకు నీకు సమయమే ఉండదు. ఈ విధమైన దొంగతనం నిన్ను ఆత్మీయంగా ఎండిపోయిన స్థితికి తెచ్చును. నీవు దేవుని హెచ్చరికను తీసుకొని ఈ లోకపు ఆకర్షణల చేత మోసపరచబడకుండా చూచుకునే యెడల ఆయన నిన్ను బహుగా ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండము 11:18 వచనములో ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడిన ఉపదేశముల నుండి మనం అనేక విలువైన పాఠములను నేర్చుకునవచ్చును. వారు ఆయన మాటలను హృదయములోను మనస్సులోను ఉంచుకొనవలనని కోరబడిరి. మనము కూడా మన హృదయములలో దేవుని వాక్యమును సమృద్ధిగా నివసింపనీయవలెను. కొలస్సీ 3:16. వారు వాటిని చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. మనం కూడా ఎక్కడకు వెళ్ళినను మన బైబిలును తీసుకొని వెళ్ళవలను. దేవుని మాటలు వారి కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. అలాగే మనం కూడా దేవుని వాగ్దానములను ఎల్లప్పుడూ మన ముందు ఉంచుకొని మన అనుదిన అక్కరలన్నిటి నిమిత్తం వాటిని కోరుకొనవలెను. వారు దేవుని వాక్యమును తమ పిల్లలకు అభ్యసింపచేయవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడుచునప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. ద్వితీయోపదేశకాండం 6:7. మనం కూడా అలాగే చేయవలెను. మనము ఈ విషయంలో దేవునికి లోబడిన యెడల మన దినములను విస్తరింపజేసి భూమి మీద పరలోక అనుభూతి గల దినములను ఇచ్చేదనని ప్రభువు వాగ్దానం చేయుచున్నాడు. ద్వితీయోపదేశకాండము 11:21. ఈ వాగ్దానములన్నీ సంవత్సరమంతయు కేవలం ఆదివారములలో మాత్రమే కాదు కానీ
వారములోని ప్రతి దినము మన అనుభవంగా ఉండును. దేవుని కృప పరలోకము నుండి మనపై కుమ్మరించబడును. ప్రైజ్ ద లార్డ్.